ఆమె పేరుకి అర్థం ఉంది. అయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క పోయిన వారము మనం ఏం చెప్పుకున్నామంటే బాషెమతు అనబడినటువంటి ఆదా ఆమె పేర్లకు గల అర్థాన్ని మనం చెప్పుకుంటూ వాళ్ళ పేర్లు కలిగి ఉన్నాయి. చక్కనైన పేర్లు, సుగంధము, ప్రకాశము, ఈ విధమైన చక్కనైన పేర్లు కలిగి ఉండి కూడా వాళ్ళు దానికి తగినట్టు ఆమె ఆ పేర్లకి తగినట్టుగా, తనకు పెట్టబడినటువంటి పేర్లకు తగినట్టుగా మాత్రం ఆమె జీవించలేదు అనే విషయాన్ని మనము పోయిన వారం చదువుకున్నాం దేవుని వాక్యంలో. అయితే ఈ వారము మనము మరొక ఏశావు భార్యలలో మరొక ఆమె గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె పేరు, ఇంకొక ఆమె పేరు ఏం పేరు అంటే అహోలీబామా. అయితే ఈ పేరు హెబ్రీ భాషకు సంబంధించినటువంటి పేరు. అయితే ఈ అహోలీబామా అనే పేరుకి అర్థం ఒకసారి మనం చూసినట్లయితే తెలుగులో అహోలీ అంటాం, కానీ ఇంగ్లీష్లో ఓహెల్లీబామా అని అంటారనమాట. ఓకేనా? అయితే ఓహెల్ అంటే గుడారం, ఓకేనా? బామా అంటే ఎత్తైన ప్రదేశం. అర్థమవుతుంది కదా? ఓహెల్ అంటే గుడారము, బామా అంటే ఎత్తైన ప్రదేశం లేదంటే ఉన్నతమైన స్థలం. మొత్తం మీద ఈ అహోలీబామా అనే పేరుకి అర్థం ఏంటంటే నా గుడారము ఉన్నత స్థలం, నా గుడారమే ఉన్నత స్థలము, లేదంటే నా గుడారము ఉన్నతమైనది అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఈ అహోలీబామా జీవితాన్ని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ నుంచి మనం కొన్ని విషయాలు అనేవి గ్రహిద్దామని. అయితే ఇక్కడ చూసినట్లయితే 14వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఈమె సిబ్యోను కుమార్తె అంటే ఏంటి? సిబ్యోను ఈమె యొక్క గోత్రం. ఈమె గోత్రం ఏంటంటే సిబ్యోను. ఆమె గోత్రం ఎటువంటిది అని మనం చూసినట్లయితే మొదటిగా సిబ్యోను అంటే శివంగి అని అర్థం అనమాట. అయితే ఈ యొక్క పేరుకి అర్థం ఏంటి? సిబ్యోను అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఒక ఆడ చిరుత లేదంటే ఆడ పులి అని అర్థం. అయితే దీనికి మనము గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే పేరు ఆ విధంగా ఉన్న ఆడపులి లేదంటే ఆడ చిరుత అని ఉన్నా కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక పులి ఒక చిరుత ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది? భయంకరమైన స్వభావం కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అది శక్తివంతమైనది, పైగా అదొక జంతువు, అది ఒక మృగం కదా. అదొక మృగం, ఒక జంతువే అయినా కానీ అది ఒక మృగం. ఇంకో విషయం ఏంటంటే మృగానికి ఏముంటుంది? కొంచెం పిచ్చి కూడా ఉంటుంది తెలుసా? ఏం ఆలోచించదు, అరే దీన్ని తినొచ్చా, దీన్ని తినకూడదా, దీనికి పిల్లలు ఉన్నారా, దీనికి పిల్లలు లేరా అనేది ఏం లేదు. దానికి కడుపులో ఆకలి వేసింది అంటే, దాని కంట ఆహారం పడింది అంటే కనికరించడాలే ఉండవు. దేవుని ప్రియమైన ప్రజలారా, అయితే ఈమె గోత్రం గురించి నేను చెప్తున్నాను. ఈమె గోత్రం ఏంటంటే సిబ్యోను గోత్రం. అంటే సిబ్యోను అనే ఆయన వాళ్ళ గోత్రానికి పెద్దగా ఉన్నాడు. వాళ్ళది ఏదోము. అయితే ఈ సిబ్యోను అనే ఆయన వాళ్ళ కుటుంబంలో ఒక పెద్దగా ఉన్నాడు. ఆయన గోత్రానికి చెందినటువంటి ఆమె ఈ యొక్క అహోలీబామా. అయితే ఈమె తన గోత్రం ఇటువంటిది, తన గోత్రానికి ఉన్నటువంటి అర్థము ఇది. అయితే ఆమె పేరుని మనం చూసినట్లయితే నా గుడారమే ఉన్నత స్థలము అనే అర్థం ఇచ్చేటటువంటి పేరు ఆమెది. అర్థం ఇచ్చేటటువంటి పేరు ఏశావు యొక్క భార్యలలో ఒక ఆమె పేరు అయినటువంటి అహోలీబామా అనేటటువంటి ఆమె పేరు. అయితే ఈమె ఏశావును పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి 3 కొడుకులు పుట్టారు. 14వ వచనంలో మనము చదువుతాం కదా, ఒకసారి మనం చదువుదాము. ఆమె కుమారులు ఎవరు అనగా యూషు, యాలాము, కోరహు, ఈ 3 ఆమెకి కొడుకులు పుట్టారు. దేవుని ప్రియమైన ప్రజలారా, మన బ్యాక్గ్రౌండ్ ఏది ఏమైనప్పటికీ, మన కుటుంబం ఏ విధంగా ఉన్నప్పటికీ, మనం ఏ విధంగా ఉండాలి అంటే మనము నా గృహము అంటే నా గుడారము ఉన్నతమైనది అనేదిగా ఉండాలి. ఇప్పుడు మన గుడారం అనే మాటను మనం తీసుకున్నట్లయితే మన గుడారం ఏ విధంగా ఉంది?
మనం దేవుని సేవిస్తున్నటువంటి ప్రజలం కదా, మనము జీవం గల దేవుని సేవిస్తున్నటువంటి వారం కదా, దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుని సేవిస్తున్నటువంటి ప్రజలం కదా. మన గుడారం ఏ విధంగా ఉంది? ఈరోజు మనము నా గుడారము ఉన్నతమైనది, నా గుడారమే ఉన్నతమైనది, నా గుడారము ఉన్నతమైన స్థలం అని మనము చెప్పుకుంటున్నాం కదా. ఈ యొక్క మాటను మనం చెప్పుకుంటాం. నా గుడారమే ఉన్నతమైన స్థలము, నా గుడారమే ఉన్నతమైన స్థలము అని చెప్పుకున్నాం. అందులో మొదటి మాటను మనం తీసుకున్నట్లయితే గుడారం అనేది మనం తీసుకున్నట్లయితే మన గుడారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక ప్రశ్నగా మనల్ని మనం వేసుకుందాం. మన గుడారం ఏ విధంగా ఉంది? మన గుడారం అంటే ఏంటి అంటే, మేము గుడారాలలో ఉండట్లేదండి అని అనుకోవచ్చు. ఒకప్పట్లో ఈ మాట ఎందుకు రాయబడిందంటే, ఒకప్పట్లో గుడారాలు వేసుకొని బ్రతికేవాళ్ళు. అవి శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవి, కొంతవరకే. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పశువుల్ని ఆస్తిగా కలిగి ఉన్నందువలన వాటి కోసమని ఎక్కడ మేత ఉంటే, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. తాత్కాలికమైనవి. అయితే నీ యొక్క గుడారం ఈనాడు ఏ విధంగా ఉంది? ఆర్సీసీ బిల్డింగ్ కదా. ఈ రోజున మన ఇల్లు ఎట్లా ఉంది? మంచిగా ఉన్నాయి కదా, మన ఇళ్ళన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అయితే మన గుడారం ఏ విధంగా ఉంది? మన గుడారం ఏ విధంగా ఉంది? అసలు మన గుడారంలో ఏముండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏశావు యొక్క గుడారంలో ప్రార్థన ఉందా? ఏశావు యొక్క గుడారంలో వాక్యం చదువుకోవడం అనేది ఉందా? ఏశావు యొక్క గుడారంలో దేవుని ఆరాధించడం అనేది ఉందా అనే విషయాల్ని మనం పరిశీలన చేసినట్లయితే, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు అన్యులు, వాళ్ళు విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఇవేవి కూడా లేవు. వాళ్ళ జీవితంలో ప్రార్థనా జీవితం అనేది వాళ్ళ గృహంలో లేదు, వాళ్ళ గుడారంలో ప్రార్థన అనేది లేదు, వాళ్ళ గుడారంలో వాక్య ధ్యానం అనేది లేదు, వాళ్ళ గుడారంలో దేవుని ఆరాధించడం అనేది లేదు, వాళ్ళ గుడారంలో వాళ్ళు దేవునికి కృతజ్ఞతగా జీవించడం అనేది లేదు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళ గుడారంలో అది లేదు. వాళ్ళు వాళ్ళ పూర్వీకుల వలె జీవిస్తున్నారు, మూర్ఖంగా జీవిస్తున్నారు, కనికరం లేని వాళ్ళుగా, భయంకరులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఏ మాత్రం విచక్షణ లేని వాళ్ళుగా వాళ్ళు జీవిస్తున్నారు. అయితే నీ గుడారంలో ఏముంది అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. నేను కొందరు గుడారాలకు వెళ్ళి చూస్తే, అంటే నేను కొందరు ఇళ్ళకి వెళ్ళి చూస్తే, ఏమనుకోద్దండి, మళ్ళా చెప్తున్నాను నేను, ఏమనుకోవద్దండి దయచేసి, ఇది నా మాట అని అస్సలు అనుకోవద్దండి. దయచేసి నా మాట అని అసలు అనుకోవద్దండి, దేవుడి మాట అనుకోండి. మేము ఏదైతే ప్రిపేర్ అవుతామో, ఒక్కొక్కసారి దేవుడు చెప్తున్నాను, ఒక్కొక్కసారి దేవుడు చాలా తొందరగా మెసేజ్ని చాలా తొందరగా ఇస్తాడు, అంశాన్ని తొందరగా ఇస్తాడు. ఆ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చాలా తొందరగా దొరుకుతుంది మాకు, చాలా తొందరగా టకటక అయిపోతుంది. ఒక్కొక్కసారి 5 నిమిషాల్లో మేము సిద్ధపడతాం, ఒక్కొక్కసారి అరగంట అవుతుంది, ఒక్కొక్కసారి గంట అవుతుంది, ఒక్కొక్కసారి 3 గంటలైనా దేవుని వాక్ అనేది రాదు, దేవుని వాక్ అనేది రాదు. చూడండి, ఏశావు గుడారాలలో, ఏశావు యొక్క భార్యల గుడారాలలో ఏం లేవు? ప్రార్థన కానీ, వాక్య ధ్యానం కానీ, దేవుని స్తుతించడం కానీ లేవు. ఏ విధంగా ఉంది వాళ్ళ గుడారం అంటే? భయంకరమైనదిగా ఉంది. అంటే ఏంటంటే దేవునికి విరుద్ధంగా ఉంది, మూర్ఖంగా ఉంది, అజ్ఞానంతో ఉంది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు అందరం మనం చదువుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ఎంతమంది చదువుతాం? మన పిల్లల్ని పొద్దున్నే లేచి రెడీ చేసి పంపిస్తాం, కానీ మన పిల్లల్ని దేవుని మందిరానికి మాత్రం మనం తీసుకొని రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే అజ్ఞానం, నిర్లక్ష్యం. దేవుని ప్రియమైన ప్రజలారా, అయితే మన గుడారంలో ఏముండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇవే మన గుడారంలో ఉండాలి. ఏంటి? మన గుడారంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రియమైన ప్రజలారా, మన గుడారంలో మనం ఉంటే సరిపోదు, మనం ప్రార్థన చేయాలి. మన ఇంట్లో మనం ప్రార్థన చేయాలి, మన ఇంట్లో మనం దేవుని స్తుతించాలి, మన ఇంట్లో మనం టైం తీసుకొని వాక్యము చదవాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన ఒక కన్నుగా, వాక్య ధ్యానము, వాక్యం చదవడం అనేది ఒక కన్నుగా ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మనం దేవునితో మాట్లాడినట్టుగా ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడినట్టుగా వాక్యం. దేవుని ప్రియమైన ప్రజలు, ఆయన మాటలు ఎప్పటికీ కూడా గతించిపోవు. ఆయన ఒక్కసారి ఒక మాట ఒకరికి చెప్పాడంటే అది ప్రతి మనిషికి చెప్పినట్టే కదా, ప్రతి మనిషికి చెప్తున్నాడు. ఆయన పర్సనల్గా ఏం చెప్పట్లేడు. ఆయన మాట వింటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెప్పినట్టుగా మనం ఉంటే మనతో మాట్లాడే దేవుడు. అయితే ఈ రోజున
నీ గుడారంలో పలానటివి ఉండాలి, కానీ అవి లేవు. దేవుడు చెప్తున్నాడు, ఏవేవైతే నీ గుడారంలో లేవో, ప్రార్థన కానీ, వాక్య ధ్యానం కానీ, దేవుని స్తుతించడం కానీ, అవి లేకపోతే మనం దేవుని దీవెనలు పొందుకోలేం. దేవుని ప్రియమైన ఇవి మన గుడారంలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొక విషయం చూసినట్లయితే మరొక వచనాన్ని మనము మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా గుడారమే ఉన్నత స్థలము అని చూసాం కదా. అయితే ఇంకొక మాట వచ్చేసి ఎత్తైన స్థలం అంటే అప్పట్లో దేవునికి ఆరాధనలు ఎక్కడ జరిగించేవాళ్ళు, ఎక్కడ దేవునికి ఏమంటారు బలిపీఠాలు కట్టేవాళ్ళు అంటే ఉన్నతమైన స్థలంలో కట్టేవాళ్ళు అనమాట. అయితే ఈ యొక్క ఉన్నతమైన స్థలంలో ఉండేది ఎవరు? దేవుడు. నిజంగా ఒకప్పుడు ఉన్నతమైన స్థలంలో దేవుడికి బలు అర్పించేవాళ్ళు, బలిపీఠాలు కట్టేవాళ్ళు. కానీ దేవుడు ఆ ఉన్నతమైన స్థలాన్ని వదిలి మన యొద్దకు వచ్చి మన మధ్యలో నివసించాడు. ఎప్పుడు? ఇశ్రాయేలుల మధ్యలో ఆయన కొరకు గుడారం వేయబడింది కదా. దేవుని ప్రియమైన చుట్టూ తన ప్రజలు ఉన్నారు, తన ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు? పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. నాకు అనిపిస్తుంది, అరే ఆ టైంలో నేను పుట్టుంటే ఎంత బాగుండు, ఆ టైంలో నేను కూడా ఉండుంటే ఎంత బాగుండు, ఆ పగలు మేఘస్తంభాన్ని చూసేదాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని చూసేదాన్ని అని. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు మనం ఆయన కృపని చూస్తూ ఉన్నాం. నిజంగా మనం ఆయన కృపని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన ఆయన కృపను అనుభవిస్తున్నాం. ఆయన మాటలు వినకపోయినా కూడా మనం ఆయన ఆశీర్వాదాలు మనము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ దేహం అనే ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆయన కోరుకునే ఉన్నతమైన స్థలం ఏంటో తెలుసా? కొండలు, గుట్టలు, లోయలు అవి ఇవి కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే నీ గుడారంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఈరోజు ఆయన మన గుడారంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఏంటి మన గుడారము అంటే మన ఇంట్లో ఉండాలని కాదు, మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి మనం ఆయన్ని ఎంతగా కోరుకుంటున్నాం? ఆయన మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు, చాలా కోరుకుంటున్నాడు. మనతో జీవించాలని కోరుకుంటున్నాడు. నిజానికి మనం పాకులాడాలి ఆయన కోసం. లెక్క ప్రకారం చూసినట్లయితే మనము ఇంత గొప్ప శక్తివంతమైన కరుణగల కృపగల ఇంత ఏమంటారు అన్ని క్వాలిటీస్, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ఇంత మంచి దేవుని కోసం మనం పాకులాడాలి, మనం ఆయన వెనకాల పడాలి, మనము ఆయన్ని బతిమాలాలి, ఆయన కోసం మనం మారాల. కానీ ఆయనే మన కోసం మారుతున్నాడు, ఆయనే మన కోసం దిగి వచ్చినాడు, ఆయనే మన కోసం పాకులాడుతున్నాడు. నిజంగా ఆయన మనతో జీవించాలని కోరుకుంటున్నాడు, ఆయన మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఎంత ఇదంతా ఆయన కృప కాదా? నిజంగా ఇదంతా ఆయన కృప. అయితే ఇక్కడ మనము మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన గుడారం ఏది అంటే నువ్వే. మొదట్లో ఆయన గుడారాలలో నివసించాడు. ఆ తర్వాత దావీదు మందిరాన్ని కడతానంటే దావీదుతో నువ్వు మందిరాన్ని కట్టొద్దు, నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. అయితే మందిరాన్ని కట్టించినాక ఆ తర్వాత ఆయన అందులో దేవునికి సమర్పిస్తున్నటువంటి ప్రతి అర్పణను ఆయన అంగీకరిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే చివరికి కొంతకాలానికి దేవుడు ఏమంటున్నాడు? నేను మీలో నివసిస్తాను, నేను మీలో నివసించి మీ యొద్దకు వచ్చి నేను మీలో నివసించి మీ నుంచి పాపాన్ని దూరం చేస్తానని అంటున్నాడు. అదే ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి ఏ విధంగా ఉన్నాడంటే ఆయన మనతో పరిశుద్ధాత్మగా ఆయన మనతో ఉన్నాడు. చూడండి, ఏ సందర్భంలో కూడా దేవుడు మనల్ని విడిచిపోవడమే లేదు, ఏ సందర్భంలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు, ఏ పరిస్థితిలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడమే లేదు. దేవుని ప్రియమైన ప్రజలారా, తండ్రిగా ఆకాశమందు ఉన్నాడు, ఆ కుమారునిగా మన మధ్యకు దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మగా మరలా ఆయన మనతో నిత్యము జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఆయన కోరుకునే స్థలం ఏది అంటే ఉన్నతమైన స్థలం కాదు. ఆయన కోరుకునేది నీతో ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు. నీలో ఒక ఉన్నతమైన స్థలం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాకపోతే ఆ ఉన్నతమైన స్థలాన్ని చాలామంది ఏ విధంగా నింపేస్తున్నారు అంటే ఇహలోక చింతలతో నింపేస్తున్నారు, ఇహలోక ఆశలతో నింపేస్తున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, నాకు ఎక్కువ టైం ఉన్నది కాబట్టి గబగబా చెప్పేస్తున్నాను. మన హృదయాన్ని, మన దేహం అనే దేవుని ఆలయాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును, మన మెదడును మనం దేంతో నింపేస్తున్నాము అంటే మన ఆత్మను, మన దేహమును ఇహలోక సంబంధమైన ఆశలతోనూ చింతలతోనూ నింపేస్తున్నాం. దేవుని ప్రియమైన ప్రజలారా, పక్షులు అవి విత్తవు కోయవు, వాటికి ఆహారం ఏర్పరిచిన దేవుడు మనకు దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా
ఇస్తాడు. కాకపోతే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఒక టైంలో తను ఇవ్వాలనుకుంటాడు, అప్పుడు తను ఇస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఇవ్వగలడు కాబట్టి మనం అడిగి వెయిట్ చేయాలి, కానీ ఆయన మీద మనము తిరగబడకూడదు. దేవుని ప్రియమైన ప్రజల, అయితే ఈరోజు మన గుడారంలో ఏముంది? నేను మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను, మన గుడారంలో ఏముంది. దయచేసి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను ఎవరికీ చెప్పట్లేదు, మీకే చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? దయచేసి మంత్రిచ్చినటువంటివి ఏవే కానీ, టెంకాయలు కానీ, నిమ్మకాయలు కానీ, మరోటో కానీ పెట్టుకోవద్దండి దయచేసి. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇంకోటి, ఇళ్ల ముందు ముగ్గులు కూడా వేసుకోవద్దండి. ఎందుకు అంటే అది వాక్యంలో లేదు ఒకటి. ఇంకోటి, ముగ్గులు అనేవి మంత్రగాళ్ళు వేస్తారు, అవి అక్కడి నుంచి వచ్చినాయి. ముగ్గులు అనేవి మంత్రగాళ్ళు వేస్తారు కాబట్టి అవి అక్కడి నుంచి వచ్చాయి, కాబట్టి మనం వేసుకోకూడదు. అవి ఆ యొక్క ముగ్గులు మనం వేసాము అంటే దురాత్మల్ని మనం పిలిచినట్టు అంట. దురాత్మల్ని మనము మన ఇంటికి రండి, ఇదిగోండి సింబల్, ఇదిగోండి గుర్తు, మా ఇంట్లోకి రండి అని పిలిచినట్టంట. కాబట్టి అవి మనం వేసుకోకూడదు. అర్థమవుతుంది కదా? అవి మనము వేసుకోకూడదు. అయితే నీ గుడారంలో ఏముండాలి అంటే, నీ గుడారంలో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, దేవునికి ఆరాధన అనేది ఉండాలి. గంటలు ఏం చేయమని నేను అనడం లేదు. ఒక అరగంట, లేదంటే ఒక 15 minutes, లేదంటే ఒక 10 minutes, అర్థమవుతుంది కదా? ఒక 10 నిమిషాలు. దేవుని ప్రియమైన ప్రజల, అయితే కొంతకాలం క్రితం మేము ఇంతకుముందు సేవ చేస్తున్న ప్రదేశంలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయండి, మాకు అసలు హెల్త్ బాగుండట్లేదు అని అనింది. అంటే మేము ప్రేయర్ చేస్తున్నాం, అద్భుతం జరుగుతుంది, కానీ మరలా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. మరలా ఓ రోజు గృహకుడిగా పెట్టుకున్నారు. మేము వెళ్ళి ప్రేయర్ చేసినాం. అప్పుడు సార్ కూడా లేరు, నేను ఒకదాన్నే ఉన్నాను. వెళ్ళాను వాళ్ళ ఇంటికి, వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో దాదాపు చాలా వరకు కూడా ఏమున్నాయంటే మంత్రించినవి ముద్రలు, పలకలు, అవి ఏంటేంటో ఏమంటారు, ఏవేవో, మొత్తం మీద నాకు ఆ పేరు తెలీదు, అట్లాంటివన్నీ ఉన్నాయి. టెంకాయలు, అవి నిమ్మకాయలు అవన్నీ పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ వాళ్ళు చర్చికి వస్తారు. దేవుని ప్రియమైన అంటే ఏంటంటే, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళే, దేవుని తెలుసుకున్న వాళ్ళే, దేవుని ద్వారా స్వస్థతలు పొందిన వాళ్ళే, మారు మనస్సు పొందిన వాళ్ళే, బాప్తిజమం పొందిన వాళ్ళే, కానీ వాళ్ళ ఇళ్ళల్లో నుంచి అవి తీయడానికి భయపడుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు చెప్తున్నారు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా ఆరోగ్యం బాగుండట్లేదు, నా భార్యకో రోగం, నాకో రోగం, నా పిల్లలకో రోగం అని చెప్తుంటే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారనుకోండి, నేను సార్కి చెప్తాను, సార్కి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ తెలిసిందనుకోండి నాకు చెప్తారు. మేము కలిసి ప్రేయర్ చేస్తాం, పర్సనల్గా కూడా మేము ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. అయితే మేము ప్రేయర్ చేస్తున్నాం, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, మళ్ళీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు వాటిని తెచ్చి పెట్టుకున్నారు, వాటి ఎఫెక్ట్. దేవుని ప్రియమైన ప్రజలు, కాబట్టి మన ఇంట్లో అవి ఉండకూడదు. దేవునికి కోపం మనము రేపకూడదు, దేవుని ఓపికను మనము పరీక్షించకూడదు, దేవుని మనము ఏమంటారు వేధించకూడదు, బాధించకూడదు, విరుద్ధమైన పనులు మనము చేయకూడదు. దేవుని ప్రియమైన ప్రజ. అయితే ఇంకొక అమ్మాయి ఒకసారి ఏం చేసిందంటే, మ్యారీడ్ అమ్మాయి పెళ్ళయింది, వచ్చి నాతో అనింది, నా హస్బెండ్ నాతో గొడవపడి వెళ్ళిపోయారండి, మీరు ప్రేయర్ చేయండి అంటే, మేము ప్రేయర్ చేస్తున్నాము. ప్రేయర్ చేస్తే అసలు మాట్లాడని ఆ అబ్బాయి డైరెక్ట్గా అమ్మాయి నెంబర్ కనుక్కొని కాల్ చేసి మాట్లాడాడు. ఓకే, దేవునికి స్తోత్రం అనుకున్నాం. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మాయి తన హస్బెండ్తో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంటే ఏంటంటే, ఈ అమ్మాయి వైపున తప్పు ఉంది, అది నాకు చెప్పలేదు. ఈ అమ్మాయి వైపున ఎంతో కొంత రాంగ్ ఉంది. అంటే ఈ అమ్మాయి ఏదో కోపంలో అనడమో, ఏదో రాంగ్ డెసిషన్ తీసుకోవడమో, ఇట్లా ఈ అమ్మాయి వైపు ఉన్న తప్పును నాకు చెప్పలేదు, కానీ తన వైపు ఉన్న తప్పును మాత్రం నాకు చెప్పింది. తనతో కలిసి జీవించట్లేదండి, నన్ను మా అమ్మగారి ఇంట్లో వదిలేసినాడండి అని చెప్తుంది. మేమేమో ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఏంటి ప్రభు, నువ్వు ఇన్ని అద్భుత కార్యాలు చేసినావు, కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు జరగట్లేదు అని కొద్ది రోజులు అట్లే బాధపడుతూ ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడు మేము ప్రేయర్ చేసిన దానికి జవాబు దేవుడు ఇవ్వలేదు అంటే ఏంటి? మా భక్తిలో ఏదో లోపం ఉంది, మేమేదో తప్పు చేస్తున్నట్టే కదా. అయితే కొంతకాలానికి మన సంఘ సభ్యురాలు, అంటే మన సంఘాలు కాదు కానీ అక్కడ వాళ్ళు కలిసినారనమాట. పలానా అమ్మాయి ఏదో ప్రాబ్లం అంటుందని అంటే, ఊకొని పాశ్రమా, ఆ తిక్కది పిలిచినప్పుడు పోదు మళ్ళనేమో నీకు ఇట చెప్పిందా అని అన్నారు. అంటే ఏంటి అంటే నిజం చెప్పట్లేరు, ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రియల్గా ఇవ్వట్లేరు, ప్రేయర్ రిక్వెస్ట్ కూడా క్లియర్గా
ఇవ్వట్లేరు. నిజం చెప్పట్లేరు. ఇట్లా పలానా పరిస్థితి జరిగింది, మీరు ప్రార్థన చేయండి, నేను నా హస్బెండ్తో కలిసి జీవించాలి, నా హస్బెండ్ నాతో కలిసి జీవించాలి, మేము ఒకటిగా జీవించాలి అనేది ఆమె మనసులో ఉంది. కానీ నా తప్పు కూడా ఉందని అని చెప్పట్లేదు. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అని ఎలగొడుతుందట. ఇట్లయితే ఎట్లొస్తాడు? అయితే నాతో వేరే వాళ్ళు అన్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆ పాప చూస్తే పిలిచినప్పుడు పోనే పోదు, ఏదో మాట అనుకుంటారు కానీ పిలిచినప్పుడు పోనే పోదు అని వాళ్ళు అంటున్నారు. దేవుని ప్రియమైన ప్రజలు, నేను ఏం చెప్తున్నాను ఈరోజు అంటే, మన గుడారంలో ప్రార్థన అనేది లేకపోతే, మన గుడారంలో దేవునితో మనకు సహవాసం లేకపోతే, వాక్య ధ్యానం అనేది మనం చేయకపోతే, వాక్యానుసారంగా మనం జీవించకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవుని స్తుతించడం అంటే ఏంటి? ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయనకు కట్టుబడి, ఆయనకు రుణపడి మనం జీవించకపోతే ఇవే జరుగుతాయి మన కుటుంబంలో. ఎంత ప్రార్థన చేసినా ఇవే మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉండొద్దండి. కొందరు ప్రార్థన చేయండి అంటారు, అసలు ఏం జరిగిందో చెప్పరు. ప్రార్థన చేయండి అని అంటారు. ఏమైంది అంటే, మీరు ప్రార్థన చేయండి అని అంటారు. ఏం చేయాలో అర్థం కాక, ప్రభా పరిస్థితి ఏంటో ఉంది ప్రభా, మీరే కొంచెం సహాయం చేయండి, మీరే కొంచెం చూడండి అని ప్రార్థన చేస్తుంటాం. దేవుని ప్రియమైన ప్రజలారా, నిజంగా మనం ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి. అయితే నీతిగా నిజాయితీగా ఉండాలా, లేదంటే విడిచిపెట్టాలి. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, నువ్వు చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏం చేస్తాడు? దేవుడు ఉమ్మేస్తాడు. దేవుని ప్రియమైన ప్రజలు. కాబట్టి మనం అటు ఇటుగా మనము ఉండకూడదు. దేవుని ప్రియమైన అవి ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి దయచేసి. దేవునికి కోపం రేపదని అవి ఏం చెయ్యవు నిన్ను, ఓకేనా? నువ్వు ఆయన రక్తంలో కడగబడి నీతిగా నిజాయితీగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన నీ చుట్టూ తన అగ్ని కంచె వేస్తాడు, నీ చుట్టూ తన దూతల్ని కావలిగా ఉంచుతాడు. అవేమీ చేయలేవు, నిజానికి అక్కడ ఏం ఉండదు, అదంతా నీ గుడ్డి నమ్మకమే. కాబట్టి దయచేసి దేవునికి విరుద్ధమైనవి తీసేయండి. నీ గుడారంలో అవి ఉండటానికి వీల్లేదు. దేవుడు ప్రియమైన ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో ఏముంది, నీ హృదయంలో ఏముంది? చింత చేస్తే కూడా పాపం తెలుసా? చింత చేసినామనుకో అది కూడా పాపమే. కాబట్టి చింత చేయొద్దండి. ఏదైనా ఆశించారనుకోండి, కావాలని ఎవరికైనా ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, విడిచిపెట్టాలి. లేదనుకోండి ఏమైపోతుందంటే ఆ చింత అనేది, ఆ యొక్క ఆశలు అనేవి ఏమవుతుందంటే, మనము దురాశ అయిపోయి మనము పాపం చేయడానికి దారి తీస్తుంది అనమాట. దేవుని ప్రియమైన ప్రజలు చూడండి, ఆమె గోత్రం ఏ విధంగా ఉంది అంటే, ఒక మృగము అటువంటి గోత్రం ఆమెది. ఆమె గోత్రము ఎటువంటిది అంటే, ఒక జంతువుతో కూడిన అటువంటి గోత్రం ఆమెది. దేవుని ప్రియమైన ఒక చిరుత లాంటి క్రూరమైన, ఒక పులి లాంటి భయంకరమైన శక్తివంతమైన గోత్రం ఆమెది. కానీ వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు? వాటి వల్లనే జీవిస్తున్నారు. వాటి వల్లనే మనము జీవించకూడదు. పోయిన చరిత్రని తవ్వుకొని మా తెగ అది, మేము ఇది అని ఎప్పుడు కూడా మనము దాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు. దేవుడు ఏమన్నాడు? తగ్గించుకుంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అన్నాడు. దేవుని వాక్యానుసారంగా జీవించేటటువంటి మనము ఏ విధంగా జీవించాలి అంటే, ఆయన మాటల ప్రకారము మనం జీవించాలి, ఆయనకు భయపడి మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మాది అది, మా గోత్రం ఇది, మేము ఫలానా, మాకు అంతుంది, మాకు ఇంతుంది అనేవి దేవుని కాడ నడవవు. దేవుని ప్రియమైన ప్రజల. కాబట్టి నీ గుడారమే అంటే నీ దేహమే దేవుని ఆలయం. దేవుని ప్రియమైన ప్రజల, ప్రార్థన చేస్తే ఇంట్లో మనం పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటుంటే ఎవరూ ఆపరు. డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి కానీ ఎవరు డైరెక్ట్గా వచ్చి ప్రార్థన ఆపు అని ఎవరు అన్నారు. కాబట్టి ప్రార్థన చేసుకోండి కాదు, ప్రార్థన దేవునికి చెయ్యండి. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించండి. ఎవరు కూడా ఆరాధన ఆపమని ఎవరు అనరు, ఎవరు వచ్చి ఆపరు. డిస్టర్బెన్స్ వస్తాయి అంతే. కాబట్టి దేవునికి ఆరాధన చేయండి. అంటే ఒక పాట పాడండి అంతే. దేవుడు చేసినటువంటి ఆ పాట పాడుతూ దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోదండి. ఏదో ఒకటి రెండు ఏదో దేవుడు చేసిండాడు, కానీ రాబోయే రోజుల్లో దేవుడు అది కూడా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏం లేదు. కాబట్టి మనం చింతించనక్కర్లేదు. అర్థమవుతుంది కదా? అయితే దేవుని ప్రియమైన ప్రజలు, వాక్యాన్ని చదవండి. వాక్యం చదువుతుంటే ఎవరు కూడా ఆపరు. ఎందుకో తెలుసా? భయపడతారు. ఎందుకు? అమ్మో ప్రార్థన చేస్తుంది, నేను ఆపితే నాకేమన్నా అవుతుందేమో, దేవుడు నన్ను ఏమన్నా
చెప్పిస్తాడేమో, ప్రార్థన చేస్తుంది, ఆరాధన చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది, నేను వెళ్ళి ఆపితే ఏదైనా అంటే నాకేమైనా జరుగుతుందేమో అని భయపడి ఎవరు కూడా అడ్డు రారు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఏమంటారు, అడ్డులు ఆటంకాలు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, కానీ ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చి ఆపరు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఎన్నో చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం మనము ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతున్నాము అంటే అది మన ఏంటది, మనలో వచ్చినటువంటి మన ఆలోచనలు, సొంత ఆలోచనల వల్ల మనము ఆగిపోతున్నాం. దేవుని ప్రియమైన ప్రజలు, ఏదో ఆలోచన పెట్టుకొని మనము ముందుకు వెళ్ళకూడదు. మనం ఏ ఆలోచన పెట్టుకోవాలి, ఇది మనం చేస్తే మన కుటుంబం బాగుంటుంది అనే ఆలోచనని మనము పెట్టుకొని మనము కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీ దేహమే దేవుని ఆలయం. ఆయన నీ దేహంలో నీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మనము ఆయనతో కలిసి జీవించాలని కోరుకుంటున్నామా లేదా? మన గుడారం ఏ విధంగా ఉంది? మన గుడారంలో ఏముంది? మన దేహం అనే మన గుడారంలో, దేవుని ఆలయంలో ఏముంది? దేవుని ప్రియమైన ప్రజలు, నీ హృదయాన్ని, నీ దేహాన్ని దేవుడు తన ఆలయంగా ఎంచుతున్నాడే. మరి దేవుడు తన ఆలయంగా ఎంచుతున్నటువంటి నీ హృదయం ఏ విధంగా ఉంది? దేవుని ప్రియమైన ప్రజ, చింతతో ఉందా? బాధతో ఉందా? ఆశలతో ఉందా? కాదు, అది ఆ స్థలం కాదు. దేవుని ప్రియమైన ప్రజల, దేవుని స్థలంలోనూ చింతలు, ఆశలు, దురాలోచనలు పెట్టుకోవడానికి వీల్లేదు. అది ఆయన స్థలం. దేవుని ప్రియమైన ప్రజలు, నీ హృదయంలో ఎవరికీ చోటు ఇవ్వద్దు. ఎందుకంటే అది ఆయన స్థలం, అది ఆయన గుడారం, అది ఆయన మందిరం, అది ఆయన ఆలయం. కాబట్టి అది ఆయన స్థలం. కాబట్టి ఏది కూడా ఆయన హృదయం, ఆయనటువంటి మందిరంలో పెట్టడానికి వీల్లేదు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఏదో తలుచుకొని, ఏదో చెప్పుడు మాటలు విని హృదయంలో బాధ, చింత, వేదన, దురాలోచనలు, ఆశలు, కోరికలు పెట్టుకోవద్దండి. దేవునికి చెప్పండి. దేవుడు అన్నీ కూడా సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు చింతించనక్కర్లేదు. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడిస్తే తీసుకుందాం, దేవుడు ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం అని చెబుదాం. దేవుని ప్రియమైన ప్రజ, ఆశలను చూసుకుంటూ, అవసరాలను చూసుకుంటూ దేవుని విడిచిపెడితే అది మహాపాపం. ప్రియమైన ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో ఏముంది? దేవునికి నచ్చనివి నీ గుడారంలో ఉన్నట్లయితే నువ్వు తీసేసుకోవాలి. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీలో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనం అందరం కూడా ఏకీభవిద్దాం. నేను బోధించిన ప్రకారం తండ్రి, మాకు నీ గుడారంలోనైనా ఏ పాపం, ఏ కపటం పెట్టుకోవడం సెలవిచ్చిన